హలో మై డియర్ బిజీ పీపుల్, వెల్కమ్ టు చెర్రీస్ కిచెన్. ఈ వర్షాకాలంలో సాయంత్రం వేళల్లో ఒక టీ తాగుతూ వేడివేడిగా ఆనియన్ పకోడీ తింటే ఎంత బాగుంటుందో కదా. ఇంకెందుకు ఆలస్యం, చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే పకోడీ చేసేద్దాం పదండి. ముందుగా 4-5 ఎర్రగడ్డలు నిలువుగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని చేత్తోనే ఇలా పొడి పొడిగా సపరేట్ చేసుకోవాలి. తరువాత ఇందులోకి 1 కప్పు కొత్తిమీర, 1/2 కప్ కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల కారం వేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్కి ఉప్పు, కారం బాగా పట్టాలి. తరువాత 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. మీకు కావాలంటే ఇందులోనే 1/2 కప్ రైస్ ఫ్లోర్ని కూడా వేసుకోవచ్చు, వేయకపోయినా పర్లేదు. ఇందులో 1/2 టీ స్పూన్ వాము పౌడర్ని వేసి బాగా కలపాలి. మధ్య మధ్యలో ఇలా నీళ్లు చల్లుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం పొడి పొడిగా ఉంటేనే పకోడీ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఇలా పిండిని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇవి బాగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి వేడిగా ఉన్నప్పుడు తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, క్రిస్పీగా సాఫ్ట్గా ఎంత బాగున్నాయో. ఇలా మీ ఇంట్లో వాళ్ళకి సింపుల్గా ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు.